ఇంత గొప్ప మహానుభావుడు ఈరోజు రాజ్యాంగాన్ని రచించిన మహానుభావుడే ఆయన చిన్నతనంలో కానీ ఆయన యవ్వనంలో కానీ ఆయన అంటరానితనానికి అదే రకంగా అనేక వివక్షకు గురైనటువంటి వీరి జీవితాలకు అనుభవించి ఈరోజు ఇంతటి రాజ్యాంగ నిర్మాణ నేతలుగా తయారై వారిచ్చిన రాజ్యాంగాన్ని ఈరోజు ముందుకు తీసుకుపోయేటువంటి పరిస్థితి తెచ్చినటువంటి మహానుభావులకే ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న తర్వాత వారి జీవిత సత్యాలని వారు పడినటువంటి కష్టాలని చూసి మళ్ళీ ఎవరికి కూడా ఇటువంటి ఇబ్బంది కలగకూడదని చెప్పి ఈ భారతదేశంలో ఒక అద్భుతమైన రాజ్యాంగం రచించిన మహానుభావుడు అంబేద్కర్ గారు. శాసనసభ జరిగినప్పుడు కూడా మీరు చూసింటారు. ఇది గత ప్రభుత్వాలు వారి సొంత రాజ్యాంగాలు రచించుకొని అనేక రకమైనటువంటి ఇబ్బందులు కలిగించిన ప్రజలకు కానీ నాయకులకు కానీ పాలనలో కానీ వారి యొక్క దుర్మార్గమైన ఆలోచనల్ని చొప్పించి పరిపాలన చేసిన పరిస్థితులు. అటువంటి పరిస్థితులకు ఈరోజు భారతదేశంలో ఈ మహానుభావుడు రాజ్యాంగాన్ని రచించకపోయి ఉంటే, ఈ మహానుభావుడు రాజ్యాంగ నిర్మాణ నేతగా ఉండకపోయి ఉంటే, ఇంకా అంబేద్కర్ రాజ్యాంగం అనేది జరగకపోతే గత ప్రభుత్వంలో దళితుల పట్ల కానీ అదే రకంగా మనుషుల పట్ల కానీ అనేక వర్గాల పట్ల కానీ ఏ రకంగా దుర్మార్గాలు చేశారో మనం కళ్ళారా చూసి ప్రజలు కూడా వీరు అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు హక్కు రాజ్యాంగంలో దానితోటే మళ్ళీ గత ప్రభుత్వాన్ని గద్దె దింపడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో మనం వర్గీకరణ అన్నప్పుడు ఎంతో అభిమానంతో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటని తూచా తప్పకుండా ఈరోజు చేసినటువంటి వ్యక్తిగా కూడా నరేంద్ర మోడీ గారు అంటే కూటమి జనసేన బీజేపీ కలయిక తెలుగుదేశం పార్టీ జోడించి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏదైతే రాజ్యాంగ నిర్మాణ నేత ఆశయాలను కానీ ఆలోచనలు కానీ తూచా తప్పకుండా తీసుకుపోతామని గర్వంగా తెలియజేస్తుంది.